నమస్తే, నేను మీ జయ. మళ్ళీ ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. చైనాలో ఇటీవల వ్యాపిస్తున్న మరో వైరస్ కారణంగా. ఇరవై నుండి 2022 వరకు కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్డౌన్ల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇప్పుడు చైనాలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. చైనాలో మరో వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. నిజానికి ఈ వైరస్ 20 సంవత్సరాల ముందే కనుక్కున్నారు. ఈ వైరస్ పేరు HMPV, అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించే వైరస్. ఊపిరితిత్తులతో పాటు శ్వాసతో ముడిపడిన అవయవాలను ఇది బాధిస్తుంది. కోవిడ్ మహమ్మారి అనంతరం చైనాలో ఈ HMP వైరస్ అతి వేగంగా వ్యాపిస్తున్నట్లుగా రిపోర్ట్లు చెబుతున్నాయి. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ వైరస్తో పాటు ఇన్ఫ్లుయెంజా వంటి ఇతర వైరస్లు కూడా తీవ్రతరం అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ HMPV వైరస్ వ్యాప్తి చైనాలో ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఇక ఈ వైరస్ సోకి హాస్పిటల్స్కి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పలు దేశాల ప్రభుత్వాలు, ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. HMPV వైరస్ సోకిన వారిలో జలుబు వంటి సాధారణ లక్షణాలతో ప్రారంభమవుతుంది. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ వైరస్ న్యూమోనియా, ఆస్తమా తీవ్రత వంటి సమస్యలను ప్రబలం చేస్తోంది. ఈ HMP వైరస్ దగ్గడం, తుమ్మడం, కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా వేగంగా వ్యాపిస్తోంది. ఫోన్లు, తలుపుల హ్యాండిల్స్ వంటి వస్తువుల ద్వారా కూడా ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఈ HMP వైరస్ చైనాలో మాత్రమే కాకుండా సరిహద్దు దేశమైన భారత్లో కూడా వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రజలు తక్షణం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, తుమ్మడం లేదా దగ్గడం సమయంలో నోటికి అడ్డుగా హ్యాండ్ కర్చీఫ్ వాడటం, జనం రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ వేసుకోవడం, అలానే మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం, ఒకవేళ ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యులు HMPV ఆక్సిజన్ థెరపీ, IV ఫ్లూయిడ్స్ మరియు కార్టికోస్టెరాయిడ్స్ చికిత్సలో భాగంగా వాడుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ వైరస్ శీతాకాలం వ్యాప్తి చెందుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తల్ని పాటించాలి. ఈ వైరస్ మన దేశంలోకి రాకుండా ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. నమస్తే.